ఈరోజు మన హిందూ సంస్కృతిలో ఒక గొప్పగా మహాభారతం గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం ఒక కథ కాదు, మన జీవితాలను ఇప్పటికీ ప్రభావితం చేసే జ్ఞానం, సంప్రదాయాలు, విలువల సంపద. వ్యాస్ మహర్షి రచించిన మహాభారతం కురుక్షేత్ర యుద్ధం, కౌరవులు మరియు పాండవుల వీతి గురించి చెబుతుంది. యుద్ధ తోషలు, వ్యర్థాలతో పాటు ధర్మం, మన జీవితాలను నియంత్రించే నైతిక నియమం గురించి కూడా బోధిస్తుంది. మహాభారతంలోని ఒక ముఖ్యమైన భాగం భగవద్గీత. ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడికి దివ్య జ్ఞానాన్ని అందిస్తాడు. కర్తవ్యం, భక్తి గురించి బోధిస్తాడు. ఇది లక్షలాది మందికి జ్ఞానోదయం, ఓదార్పునిచ్చే ఆధ్యాత్మిక మార్గదర్శి. భీష్ముని బ్రహ్మచర్య వ్రతం, ద్రౌపది దిశత్వం, కర్ణుని విషాదకరమైన విధేయత వంటి గొప్ప పాత్రలను మహాభారతం మనకు పరిచయం చేస్తుంది. ప్రతి పాత్ర మానవ స్వభావ సంక్లిష్టతలను ప్రతిబింబిస్తూ మంచి, చెడు లక్షణాలను కలిగి ఉంటుంది. పెద్దలను గౌరవించడం, మాట నిలబెట్టుకోవడం, కాంప్రామ్యత వంటి సంప్రదాయాలు మహాభారతంలో లోతుగా పతుకుపోయి ఉన్నాయి. ఈ కథల ద్వారా మనం కర్మల ప్రాముఖ్యత, వాటి ఫలితాలను నేర్చుకుంటాం. మన నైతిక ధార్మిక చట్రం ఏర్పడుతుంది. మీకు తెలుసా, మహాభారత నడక పండుగలు, ఆచారాలు, సాంస్కృతిక అంశాలకు మూలం. జన్మాష్టమి వేడుకలు, భగవద్గీత పట్ల గౌరవం, మహాభారత కోట్టాలను చిత్రీకరించే సాంప్రదాయ నృత్యాలు, దాని ప్రభావం అన్ని చోట్ల ఉంది. కాబట్టి తర్వాత మీరు మహాభారతం గురించి విన్నప్పుడు అది కేవలం ఒక పాత కథ కాదని గుర్తుంచుకోండి. ఇది మన గొప్ప సాంస్కృతిక వారసత్వానికి మళ్ళీ అనుసంధానించే, ప్రేరణిచ్చే, బోధించే ఒక జీవన్ మార్గదర్శి. ఈ శాశ్వత గాహ్ గురించి నాతో కలిసి ప్రయాణించినందుకు ధన్యవాదాలు. మన సుసంపన్నమైన సంప్రదాయాలు, వారసత్వం గురించి మరిన్ని విషయాల కోసం వేచి చూడండి. నమస్తే.